ఇవాళ మొదటి చార్ట్ వి శృతి, మంచిర్యాల డిస్టిక్. ఉన్నారా మేడం? శృతి, మంచిర్యాల డిస్టిక్. మ్యూట్ అయితే ఓకే, వచ్చారు కదా. మీ డేట్ ఆఫ్ బర్త్ 30 ఏప్రిల్ 1982 అండి. అవును మేడం. మీ పక్కన వాళ్ళని మ్యూట్ లో ఉండమని చెప్పాను. 7:30 PM మంచిర్యాల. మేడం శ్రీ గురుభ్యో నమః. ఈ జాతకం ఎవరిదండి? నాదే మేడం, నాదే గురుగారు. శృతి. 30 ఏప్రిల్ అవును గురుగారు. 1982 7:30 19:30. మీరు ఇచ్చింది మంచిర్యాల ఇచ్చారు. మందమరి పుట్టాను సార్, డిస్టిక్ మంచిర్యాల. ఓకే. ఇంతకు ముందు ఆదిలాబాద్ ఉండే గురుగారు. ఓకే. ఆశ్లేష నక్షత్రం అవును గురుగారు. 1వ పాదం, కర్కాటక రాశి, తులా లగ్నం. ఏమడిగారండి ఏ విషయం మీద? నేను పార్లర్ నడుపుకుంటున్నా గురుగారు, బ్యూటీ పార్లర్. ఇంకే ఈ మధ్య నడుస్తలేదు, వేరే బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేద్దామని. ఆహా. ఏది నాకు ఏది సూట్ అవుతుందని. ఓకే. ఇప్పుడు పోయిన సంవత్సరం మీకు మార్చి ఏప్రిల్ నుంచి ప్రాబ్లం అయిందా ఇది? అయింది గురుగారు. ఇప్పుడు ఏమి చేయకూడదు, కొత్త ఏం చేస్తే ఇబ్బంది వస్తుంది. మీరు గతంలో ఏమైనా స్కూల్లో ఏమైనా పని చేశారా, హాస్పిటల్లో కానీ? చేసిన, స్కూల్ టీచర్ చేసిన గురుగారు. మరి అది ఎందుకు వదిలేశారు? మరి అది బాగుంది కదా. కొంచెం బ్యాక్ పెయిన్ బాగా, అవర్స్ నిల్చోవడం అవుతుందని, ఇక బ్యాక్ పెయిన్ వస్తుందని. మీకు పిల్లలు ఉన్నారా దగ్గర? లేరు, ఎవరు లేరు గురువారు. నేను పైన క్వశ్చన్ ఇట్లా. అలా కాదు, మీకు ఇక్కడ పిల్లలు దూరంగా ఉన్నారు లేరని చూపిస్తుంది. ఏది నిజం? ఉన్నారు గురువారు, ఇక్కడే ఉన్నారు. ఇంటర్ మా పిల్లలు. మీ దగ్గర ఉన్నారా? నా దగ్గరే ఉన్నారు. ఓకే. భర్త? ఉన్నారు గురువారు. ఓకే. ఓకే. ఇవన్నీ ఎందుకు కారణాలు అడగడం ఏంటంటే, మీ వృత్తి గురించి అడిగినప్పుడు అవి కూడా ముఖ్యం అవుతాయి ఇందులో. ఓకే గురు. ప్రస్తుతానికి అయితే మీరు ఏమి వేరే మార్చడానికి లేదు. వెళ్తే స్కూల్కి వెళ్ళడం, లేకపోతే చేసుకోండి, లేదా ఏరియా ఏమన్నా మార్చుకోండి. మార్చుకుంటే సరే. మీకు ఎందుకంటే ఫైనాన్స్ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇందులో ప్రస్తుతానికి. దానివల్ల ఈ ఇబ్బందులన్నీ స్టార్ట్ అయినాయి. ఇది తగ్గుతుంది, టైం పడుతుంది. మీరు ఏమైనా శివాలయానికి వెళ్ళి కొద్దిగా ప్రదక్షిణలు అయ్యి చేయడం అలాంటివి ఏమి చేస్తా ఉండండి. ఓకే గురువారు. ఇంకా రెమెడీస్ ఏమి చేయొద్దు. రెమెడీస్ చేస్తే అవ్వదు ఇది అలాగా. ఎందుకంటే యోగం పనిచేస్తుంది ఇంట్లో. యోగాలు పనిచేసేటప్పుడు ఏమవుతాయంటే, మనం ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు కనుక మీరు ప్రస్తుతానికి మటుకు స్కూలు, లేదంటే స్కూల్ అంటే మళ్ళీ చూసుకోండి. దాన్ని బట్టి ఇప్పుడు దాకా మీరు ఏమైనా పెట్టుబడి పెట్టుంటే, ఇప్పుడు పార్లర్ పెట్టుకుంటానంటే మళ్ళీ అవన్నీ కూడా చాలా ఇబ్బంది అవుతాయి కనుక ప్లేస్ లేదా ఏరియా చూసుకోండి. కొద్ది టైం తీసుకోండి. ఒక 6 నెలలు, ఒక సంవత్సరం లోపు మళ్ళీ పికప్ అవుతారు. ఓకే. ఓకే గురుగారు. సరే. ఏది సూట్ అయితే గురువారు? ఓన్లీ టీచర్ గాక వేరేది? అంతే, ఇంక లేదు. ఇంకా టీచర్ పార్లర్ మీరు పెట్టుకున్నారు అంతవరకే. అది యాక్చువల్ చెప్పాలా టీచర్ గానే పని చేయాలి అది. ఓకే గురుగారు. ఓకే. సరే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాము. రామ్ ఫణి కుమార్, పామర్రు. ఎస్ మేడం. మీది 5th అక్టోబర్ 1989.
ఉన్నారండి? ఉన్నాను మేడం. కన్ఫర్మ్ చేసుకోండి డీటెయిల్స్. 12:45 PM. అవును మేడం. ఎవరిదండి ఈ జాతకం? ఇది మా కజిన్ బ్రదర్ సార్. 5 అక్టోబర్ 1989, అవును గురువు గారు. మధ్యాహ్నం 12:45. అవును సార్. పామర్ ఇచ్చారు. అవును సార్, ప్లేస్ ఆఫ్ బర్త్ పామర్ సార్. ఓకే. జ్యేష్ఠ నక్షత్రాన్ని ఇచ్చారు. ఇక్కడ ఇందులో అవును సార్. జాతకంలో 1వ పాదం అయింది, వృశ్చిక రాశి, ధనుర్ లగ్నం. అవును సార్. ఏమడిగారు మీరు? ఇది మా తమ్ముడు గత 10 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా అని చెప్పి చెప్తున్నాడు సార్. అది ఉమ్, చాలా వరకు అప్పులు చేశాడు సార్, ఆల్మోస్ట్ ఒక 1 crore వరకు. ఓకే. అది జాబ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఇప్పుడు అది జాబ్ లో కంటిన్యూ చేయమంటారా లేదంటే బిజినెస్ చేయించమంటారా అని చెప్పి అని అడుగుదాం గురువు గారు. బెంగళూరులో అవునా? ఉన్నాడు ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడా? బెంగళూరులో ఉన్నాడు సార్ ఇప్పుడు. రియల్ ఎస్టేట్ ఏమైనా చేసాడు ఎవరితోన్నా పార్ట్నర్ గా? లేదు సార్, ఏం చేయలేదు సార్. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ లో చేస్తున్నా. చెప్పండి. అదే సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్నా అంటున్నాడండి. చేస్తున్నారు అన్నాడు. ఇప్పుడు ఫైనాన్షియల్ గా లాస్ అయ్యారు. ఫైనాన్షియల్ గా లాస్ అయ్యాడు సార్. ఏం జరిగిందంటే షేర్ మార్కెట్స్ లోను దాంట్లో పెట్టా అని చెప్పి అంటున్నాడు, కానీ తెలియదు మరి గురువు అదే గారు. అదే అదే ఇంక దీన్ని కష్టమండి. మరి ఇలాగ ఉంటే జాతకం ఇది ఉమ్, ఉమ్, చాలా మైనస్ లో గెలిపోయింది. అవును సార్. దీనికి మనం నేనైతే ఏం చేయలేనండి దీన్ని. ఓకే సార్. ఇది మీరు చాలా గ్రహాలన్నీ కూడా మీరు పని చేయండి. మీ దగ్గర ఏమైనా ఆస్ట్రాలజర్ జ్యోతిష్యుడు ఉంటే కలిసి కొద్దిగా దీనికి ఆ గ్రహ శాంతులు అవి పడతాయి గట్టిగా. ఓకే అవి సార్. చేయించుకోండి, అక్కడ చూపించుకోండి మీరు. ఓకే సార్. ఓకే. ఎందుకంటే ఇది చాలా మైనస్ లో ఉంది, మామూలు మైనస్ కాదు ఇది. ఓకే. ఓకే. కానీ ఆయన మటుకు మీరు బలంగా ఏది అనకండి. ఓకే సార్. ఓకే. ఇంకెలాగ జరిగిన నష్టం జరిగింది, బయటికి రావడం ప్లాన్ చేయమనండి. ఓకే సార్. అదే ఉద్యోగం చేయించమంటారా లేదంటే ఇంకా బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయించమంటారా అని వ్యాపారం చెప్పి. ఏమొద్దండి, ఉద్యోగం ఓకే. చేసుకోమనండి. ఓకే సార్. ఓకే. ఉద్యోగం చేసుకుంటే అక్కడతో అది ఇంకా అలా క్లియర్ అవుతుంది. ఓకే సార్. ఓకే. ఎందుకంటే అతను ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్, సారీ, ఈ ఏంటంటారు ఫైనాన్స్ సంబంధించిన స్టాక్ మార్కెట్లు అవన్నీ తెలియాలంటే నేర్చుకొని చేయాలి అవి. అవును సార్. అవన్నీ లేకుండా చేస్తే ఏమవుతాయి, మొత్తం దెబ్బ అయిపోతాయి కదా. అవును సార్. సరే, ఇప్పుడు ఉన్న దాంట్లో చేసుకోమని నెమ్మదిగా ఏదైనా ప్లాన్ చేయండి అంతే. లేదు గ్రహాలకు సంబంధించి ఏమైనా ఉంటే అక్కడ ఎవరైనా జ్యోతిషుని సంప్రదించి చేసుకోమన్నాడు. సరే గురువు గారు. ఓకే సార్. సరే సరే. ఓకే. ఓకే. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. నూతన్కి శ్రీధర్, నెల్లూరు నుంచి. ఉన్నాను మేడం. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే. ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ 1989 అండి. అవును మేడం. అవును మేడం. 7:45 PM నెల్లూరు. అవును మేడం. ఎవరిదండి ఈ జాతకం? మా హస్బెండ్ గురుగారు. 23 సెప్టెంబర్ అవును గురుగారు. 1989, 19:45, 7:45. మీరు ఇచ్చింది నెల్లూరు ఇచ్చారు. అవును అవును గురుగారు. పునర్వసు నక్షత్రం వచ్చింది. అది 2వ పాదం, మిథున రాశి, మేష గురుగారు. లగ్నంలో జన్మించారండి. అవును అవును గురుగారు. ఏమైనా వృత్తి ఏమైనా మారింది ఇతనికి ఏమైనా ఈ మధ్యన? లేదు గురుగారు, మారలేదు. ఉమ్. ఆ జాబే కంటిన్యూ అవుతున్నారు గురుగారు. సరే, ఇప్పుడు అది కూడా ఒకసారి పోయిన సంవత్సరం నుంచి రన్నింగ్ లో ఉందో చూడండి. అది కూడా జాబ్ మారే అవకాశాలు కూడా ఉన్నాయి. సరే, మీ ప్రధానమైన ప్రశ్న ఏంటండి? అది హౌస్ కొనుక్కుందామని, దాని గురించి గురుగారు. ఓకే ఓకే ఓకే. హౌస్ అనేది మరి ఇది వరకు మీకు 2021, 22లోనే ఇండికేషన్ చేసింది, అప్పుడేం చూడలేదా? అప్పుడు ప్లాట్ కొన్నాం గురుగారు. ఒక మామూలుగా సైట్ కొన్నాము 2021లో. ఆ, అది అక్టోబర్ లో కొన్నాం గురుగారు.
ఇప్పుడు హౌస్ సరే కొందాం అనుకుంటున్నాము. అది ఏమన్నా ఎప్పుడు ఛాన్సెస్ ఉందా అని. ఇప్పుడు మీరు కట్టుకుంటాక కొత్తది కొనుక్కుందామనా? కొత్తది కొనుక్కుందామని గురుగారు. కొనుక్కోండి, మీకు బాగానే ఉంది ఇది ప్రస్తుతానికి. కానీ మరి ప్లేస్ చేంజ్ అవడం ఉంటుంది చూడండి, జాబ్ కానీ ప్లేస్ చేంజ్ కానీ. ఇవి ఓకే కాకుండా అయితే కొనుక్కోండి. ఓకే ఓకే గురుగారు. ఓకే గురుగారు. సరే. థ్యాంక్ యూ గురుగారు. ఓకే, నెక్స్ట్ శృతి రామగుండం, కరీంనగర్. ఉన్నాను మేడం. ఎవరిదండి ఈ జాతకం? మా అమ్మాయిదండి గురుగారు. 4వ తారీఖు ఆగస్టు 1994, అవునండి. 10 గంటల 48 నిమిషాలు ఇచ్చారు టైం మీరు. అవునండి, ఉదయం. ఆరుద్ర నక్షత్రం 1వ పాదం, మిథున రాశి, అవును. ధనుర్ లగ్నం. కన్యా లగ్నం. 4 ఆగస్టు 94, 10:48. ఓకే ఓకే, కన్యా లగ్నం అండి. ఎస్, చెప్పండి, మీరు ఏమి అడగాలనుకున్నారు? అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ ఆస్ట్రేలియాలో ఉందండి. ఇంకా ఒక కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండే అవకాశం ఉందా అండి? ఉంటారండి. ఆమె ప్రజెంట్ ఇప్పుడు ఒక జాబ్ చేంజ్ కావాలనుకుంటుంది. ఉన్న జాబ్ నుండి అయ్యే అవకాశం ఫార్మా సైడ్ వెళ్ళాలనుకుంటుంది. ఆమె స్టడీ అదే. అయితే ప్రజెంట్ ఇక్కడ వేరే చేస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీలో ఫార్మా సైడ్ ట్రై చేస్తుంది. వచ్చే అవకాశం ఉందా? లేదు, బాగుందండి, ఏమి ఇబ్బంది ఏమి కనిపించట్లేదు ఇందులో. ట్రై చేయండి, ఏమి కాదు. జాబ్ అయి మారినా ఇబ్బంది అయితే రాదు, బాగానే ఉంది. హ్యాపీగా ఉండొచ్చు. ట్రై చేయమనండి, జూన్కి ఆ సమయానికల్లా వర్కౌట్ అవుతుంది ఇది. అదే పిఆర్ కోసం ట్రై చేస్తున్నారండి. వాళ్ళది టెంపరీ వీసా నెక్స్ట్ ఇయర్ తో అయిపోతుంది. పిఆర్కి వేస్తే అదే అవకాశం అవకాశం ఉందని. ఉందండి మీకు, ఎలాగన్నా జాతకం ఉపయోగపడుతుంది ఇది. వాళ్ళు ఎలాగనుకుంటే అలాగ అవుతుంది, ట్రై చేయమనండి. టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. ఓకే అండి గురు, థ్యాంక్ యూ సరే. అండి. ఓకే, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. మానస రామగుండం. హలో మేడం. వచ్చారా? టీవీకి ఇప్పుడు పెడతాను, వీనికి ఎట్లదన్నా. పక్కన ఎవరైనా మాట్లాడుతుంటే మ్యూట్లో పెట్టుకోండి మేడం. రామగుండం వస్తుంది ఇది. ఈ కరీంనగర్ తీసుకొచ్చి గురుగారు. ఆ, ఎవరిదండి ఈ జాతకం? నాదే అండి. 18 ఫిబ్రవరి 1985, 23:15, కరీంనగర్ తీసుకున్నాం. ధనిష్ట నక్షత్రం 1వ పాదం, అవును. మకర రాశి, తులా లగ్నం. ఏం తెలుసుకోవాలనుకున్నారు? యాక్చువల్లీ ప్రీవియస్ జాబ్ చేసేదాన్ని, ప్రజెంట్ అవ్వట్లేదు, జాబ్ మానేసిన. అయితే బిజినెస్ ప్లానింగ్ ఉంది, ఏ బిజినెస్ పెడితే క్లిక్ అవుతుందో చెప్పండి. నెక్స్ట్ ఇంకా బిజినెస్ ప్లాన్ ఉంది, జాబ్కి వెళ్ళే ఛాన్స్ లేదు. ఫార్మాలో జాబ్ చేసేది ఇంతకు ముందు, రిజైన్ చేసేసిన బిజినెస్ పెడదామని. ఏ మీరు బిజినెస్ అయితే కలిసి వస్తుంది. పోయిన సంవత్సరం మానేశారు మీరు, జూన్ జూలైలోనా అంత ముందేనా? లాస్ట్ ఇయరే మానేసాను.
పోయిన సంవత్సరమే. చెప్పండి ఒకసారి. మానేశాను జాబు. అవునండి, అది జూన్ జూలైయా అంతకుముందేనా? 2025 మేలో మానేశాను. ఆహా. ఓకే. అప్పుడు ఏంటంటారు మీరు? అయిపోయిందమ్మా, చూడ అయిపోయింది. అదే ఆత్మ తర్వాత వేసుకుంటూ లేకపోతే 2025 నుండి ఖాళీగానే ఉంటున్నా, బిజినెస్ మీదనే ఫోకస్. కానీ ఏ బిజినెస్ పెట్టాలా అనేది మీరేం ఆలోచిస్తున్నా. చేసినా సెట్ అవుతండి. ఆ, మీరు ఖాళీగా ఉండాల్సిందే. ఎప్పుడు ఎందుకంటే మొన్నది వదులుకున్నారు మీరు, ఇక్కడ ఏదో సపోర్ట్ చేయట్లేదు ఇది. ఓకే. ఉమ్. జాబ్ కూడా ఎట్లా? సపోర్ట్ చేయట్లేదా? కష్టం అండి. ఇంకా మీరు అసలు వదులుకున్నట్టు ఇది ట్రై చేయండి, ఓకే అయితే అవుద్ది, కానీ గ్యారెంటీ లేదు. అంటే జాబ్కే మళ్ళీ వెళ్ళమంటారా? అంటే వస్తుందని నేనేం చెప్పలేను, వస్తే గుడ్. అంటే ఇంకేం, అంటే ఎప్పటి వరకు వచ్చే ఛాన్స్ లేదు, కంప్లీట్ గా ఛాన్స్ లేదా, లేదంటే ఇంకా అప్పుడప్పుడు లేదండి, 3 ఏళ్ళు అంతే, ఇంకా 3 years. 3 years తర్వాత మళ్ళీ బిజినెస్ ఏమైనా వర్కౌట్ చేసుకోవచ్చా? అప్పటిదాకా అని చెప్తున్నాను, మళ్ళీ వర్కౌట్ చేసుకోవటంటే అప్పటిదాకా ప్రాబ్లం ఉంది, ఆ తర్వాత బాగుంటుందని అర్థం. ప్లాన్ చేయండి, ఓకేనా? ఓకే. సరే. సరే ఓకే, అండి. నెక్స్ట్ చార్ట్కి వెళ్దాం. కండ్లకుంట ఆచార్య. ఎస్ మేడం. మేడం ఉన్నాను. సరే మేడం. ఎవరిదండి జాతకం? మా వారిదండి. నమస్కారం గురుగారు. నమస్తే. 14 జూన్ 1977, అవునండి. 5:45 ఇచ్చారు మీరు టైము. ఆ, ఉదయం వరంగల్, నక్షత్రం కృత్తిగా నక్షత్రం, 1వ పాదం, అవును సార్. మేషరాశి, మిథున లగ్నం. ఏం అడిగారు మీరు? గృహ యోగం గురించి అండి. గృహయోగం. ఉమ్. 2019, 20 ఏమన్నా? ఆహా, లేదు గురువుగారు. మా మామగారు పోయారు 2016లో. అప్పుడు మాకు అక్కడ వరంగల్లో ప్రాపర్టీ ఉంది, జాయింట్ ప్రాపర్టీ. అది సేల్ అవుతే కొనుక్కుందామని అనుకున్నాం అప్పట్లో. అప్పట్లో కానీ అది అవ్వలేదా మీకు? అవ్వలేదండి. అది తీయడానికి అప్పుడు ఒప్పుకోలేదు మా అత్తగారు. సో సరే, ఇప్పుడు ఒక పని ఓకే. చేయండి మీరు. మీకు ఇప్పుడు ఇప్పుడు మీరు ట్రై చేయండి. మీరు సెప్టెంబర్ నుంచి డిసెంబర్లో అవకాశం ఒకటి ఉంది. అది కాకపోతే మటుకు కొద్దిగా దూరం వెళ్తుంది. ఇది 28కి వెళ్ళిపోద్ది. ఈ సెప్టెంబర్, అక్టోబర్లో చూడండి. ఓకే. ఇది కాకపోతే మటుకు ఇక్కడ లేట్ అయ్యేలా ఉంది, కొద్దిగా ప్లాన్ చేయండి. సరే గురుగారు. అది వరంగల్లోది సేల్ అవుతుందా, ఎప్పుడు అవుతుంది అన్నది? ఏమండి? వరంగల్లో ఉందండి మాకు జాయింట్ ప్రాపర్టీ. అది సేల్ అవుతే కొనుక్కుందామని, అది ఎప్పుడు అవుతుంది అన్నది. అది ఇప్పుడు ప్లాన్ చేయండి. ఇప్పుడైతే ఆ సేల్కి అయితే పర్వాలేదు, ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఓకే. ఏదన్నా మీరు 28 అనుకోండి, 28 ఆగస్టు పైన అనుకోండి, ఇల్లు అయ్యింది. ఈ లోపంతా కూడా అయితే నడుస్తుంది, బలం తక్కువ ఉందన్నమాట. ఆహా, సరే. సరే గురువు. ఓకేనా, నెక్స్ట్ భవ్య అనకాపల్లి నుంచి. ఉన్నాం మ్యామ్.
ఎవరిదండి ఈ జాతకం? నాదే అండి. నమస్కారం గురు. నమస్తే అమ్మ. 13 డిసెంబరు 2000 2004 9:30 ఇచ్చారు ఉదయం. అనకాపల్లి అన్నారు. మూలా నక్షత్రం 4వ పాదం. అవునండి. ధనుసు రాశి, మకర అవును లగ్నం. అవును చెప్పమ్మా, సార్. ఏ విషయం అడుగుదాం అనుకున్నాం జాబ్ గురించి సార్. అమ్మా? జాబ్ గురించి సార్. ఓకే ఓకే ఓకే. ఎందులో ట్రై చేస్తున్నాం అమ్మా మీరు? నాకు కాలేజ్ క్యాంపస్ లో సాఫ్ట్వేర్ వచ్చిందండి, కానీ బ్యాంకింగ్ సెక్టర్ వైపు ఇంట్రెస్ట్ ఉంది సార్. అందుకనే ఎటువైపు వెళ్దామని. మీరు బ్యాంకింగ్ వెళ్ళండి అమ్మా. ఓకే సార్. అంటే బ్యాంకింగ్ అంటే మీరు ఏమన్నా ఆ బ్యాంకింగ్, అందులో అనుమానం లేదు, అదే ట్రై చేయండి. ఓకే సార్. మీరు ఏప్రిల్లో బాగా ట్రై చేశారా? ఇప్పుడు వచ్చే ఏప్రిల్ నుంచి బాగా ట్రై చేయండి. మేకి ఇండికేషన్ ఉంది ఇది. లేదు సార్. అనుకుంటే మటుకు ఆగస్టులో గ్యారెంటీగా వచ్చేస్తుంది. ఓకే. సాఫ్ట్వేర్ ఇంకొద్దంటారా అండి? అది క్యాంపస్ లో వచ్చింది, దానికి వెళ్ళాలా వద్దా అలా అని. కాదు, అది మీ సౌలభ్యం చూడండి. మీకు బ్యాంకింగ్ అయితే వస్తుంది, సాఫ్ట్వేర్ కూడా. అంటే నేను బలంగా చెప్పలేను సాఫ్ట్వేర్ అని, కానీ జాబ్ అయితే బాగుంది, ఇందులో ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, బ్యాంకింగ్ సెక్టర్ అంటే గవర్నమెంట్ వైపు మాత్రమే ట్రై చేస్తున్నాను సార్. అది గవర్నమెంట్ సెక్టర్ లోనేనా సార్ మేము అంటే కంటిన్యూ గవర్నమెంట్ అంటే ఇది స్లో ఉంది కనుక ట్రై చేయండి. ప్రైవేట్ అయితే గ్యారెంటీ. ఓకే అండి. అది కూడా దాంట్లో మీరు క్యాషియర్ లో లేకపోతే అకౌంట్స్ లోకి వెళ్ళండి ఫస్ట్. ఓకే సార్. అకౌంట్స్ లోకి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతాయి అన్ని నెమ్మదిగా. ఓకే అండి. బాగుంటుంది కెరియర్ అయితే, తర్వాత బాగుంటుంది. 2 years తర్వాత బాగుందమ్మా ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. అంజుబాబు పాలకొల్లు నుంచి. ఉన్నాను మేడం, వచ్చాను. నమస్తే అండి. ఏ ఊరు ఇది ఇచ్చింది? పాలకొల్లు పా- గురుగారు. నమస్తే గురుగారు, పాలకొల్లు పాల్గొల్లు అలా టైప్ చేసారేంటి వీళ్ళు? ఎల్ఏ. ఏమో ఎల్హల్. బాబాయ్ నేను అదొకటి నిన్న క్యాపిటల్ లెటర్ వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళిపోయాను నేను ఇది చూడగానే. వెస్ట్ గోదావరి గురుగారు. ఎవరిదమ్మా ఈ చార్ట్ జాతకం? నమస్తే గురుగారు, మా అన్నయ్యదండి, మ్యారేజ్ గురించి గురుగారు. 29 జూను 1991. అవునండి. 23:45 ఇచ్చో పాలకొల్లు. నక్షత్రం శ్రవణం, ఆ, ఒకటో అవునండి. పాదం, ఆహా, ఓకే. మకర రాశి, మీన లగ్నం. అవును గురుగారు. అది ఎప్పుడవుతుంది అని. ఈ సంవత్సరం కిందట ఏమన్నా కుదిరిందా? సంవత్సరానికి కిందట ఏమన్నా వచ్చి? అసలు ఏమీ రాలేదు గురుగారు అసలు. ఇందులో వస్తుందా? ఇప్పుడు ట్రై అయితే నడుస్తుంది, కానీ ఇది అసలు ఏమీ దగ్గర దాకా కూడా అసలు ఏమీ రావట్లేదండి, ఒక్కడు కూడా. అంటే బలం ఇక్కడ లేదు, ఇందులో తగ్గిపోయింది. బట్ ట్రై చేయండి. అది ఎప్పుడు టైం అయితే నేను అసలు చెప్పలేను కానండి, మీరు కొద్దిగా ఏమన్నా గ్రహాలకు శాంతులై చేయించుకోవాలి. అక్కడ మీ ఊరు పాలకొల్లేనా మీది సొంతూరు? పక్కన గురువుగారు, పక్కన అండి, 10 అక్కడ కిలోమీటర్లు. సిద్ధాంత్ గారిని ఎవరన్నా పరిచయం చేసుకొని వారితో జాతకం చూపించి కొద్దిగా గ్రహశాంతులు చేయించుకోండి వివాహాన్ని. సరే అండి. అసలు అవుతుందా గురువు? నేనైతే డేట్ అయితే ఇవ్వలేను నేను, ఎప్పుడు అవుద్ది అనేది. ఆహా. ఏమ్మా?
అసలు లేదు అంటే లేదు మేనరకం ఉందంటే ట్రై చేసుకోండి. ఆహా సరే అంతవరకు చెప్పగలను. అసలు అవుతుందా అని గురుగారు అవుతా అవుతుందా అంటే ఇందులో 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి మరి. అలాగంటే మరి ఇది ఏమవుద్దో అమ్మో తెలీదు, అందుకే నేను చెప్పట్లా. ఆహా ఓకే గురుగారు ఒకటే అవ్వట్లేదు అనుకుంటే 2 ఉన్నాయి ఇందులో. ఆహ్, అందుకని దీన్ని మనం ఎక్కువ వ్యాఖ్యానం చేయలేము. దీని గురించి ఏంటి అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు అవ్వాల్సిన టైంకి ఇది అవ్వకుండా మళ్ళీ 2 ఇండికేషన్ చేస్తారు. 2 పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ దాన్ని నేను కన్ఫర్మేషన్ చేయలేను. ఫస్ట్ ఏదైనా వచ్చి క్యాన్సిల్ అయితే అప్పుడు పర్వాలేదు, మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పడానికి. కానీ వివాహం అనేది 24 నుంచి స్పీడ్గానే ఉంది. 25, 26, 2 ఏళ్ల నుంచి బలంగా చూస్తున్నట్టు చూపిస్తుంది ఇది. కానీ ఏమీ రాలేదు గురుగారు అసలు ఇప్పుడు ఏమీ అదేనమ్మా, రాలేదు కొద్దిగా శాంతులకి వెళ్ళండి, కొద్దిగా లైట్ గా చేయించండి. చేస్తే కానీ గ్రహాలు ఒక్కోసారి సహజంగా తన ఫలితాలు ఇవ్వలేనప్పుడు శాంతులు అవసరం అవుతాయి గ్రహాలకి. ఆ శాంతి ప్రక్రియను కంప్లీట్ చేయండి, చేసి అప్పుడు ట్రై చేయండి. ఓకే గురుగారు సరే సరే. థ్యాంక్స్ అండి నమస్కారం గురుగారు. ఓకే అండి, నెక్స్ట్ రాహుల్ గోదావరి కల్ నుంచి. మేడం ఉన్నాను. ఓకే సార్. November 17, 1997 అవును మేడం. ఈవినింగ్ 4:25 గోదావరి కల్. అవును మేడం. గోదావరికాయ తీసుకుంటే ఇంకేమైనా ఉన్నాయి దగ్గర ఊర్లు? చెక్ చేస్తున్నా కూడా అవండి. ఏదైనా ఉందా అండి దగ్గర ప్లేస్? కరీంనగర్. కరీంనగర్ తీసుకోవచ్చు కదా. ఓకే ఓకే. మరి ఇంట్లో సైడ్ ఉండొచ్చండి. మరి వేసుకుని సరిపోతుంది కదా. తెచ్చకుండా మీకు కదా. హలో హలో సార్. చెప్పండి సార్ నా పేరు ఒక్క నిమిషం. చెప్పండి ఏంటంటారు? వేరే వాళ్ళు గురుగారు. ఈ జాతకం ఎవరిదండి? నాదే అండి, రాహుల్. 17 నవంబర్ 1997, 16:25 కరీంనగర్ తీసుకున్నాను నేను గోదావరి కానీ. 425 గారు, 425 గురుగారు. 16:25 అంటే ఎంత అయింది? చదువుకున్నారు మీరు? చదువుకున్నాం గురుగారు. ఆరుద్ర నక్షత్రం 1వ పాదం, అవునండి. మిథున రాశి, మేష లగ్నం. చెప్పండి మీరు ఏమడిగారు? జాబ్ కోసం గురుగారు. ఇప్పుడు ప్రైవేట్ దాంట్లో చేస్తున్నాను, అందులోనే కంటిన్యూ అవుతుందా, ఏమన్నా గవర్నమెంట్ జాబ్ వచ్చే చాయిసెస్? జాబ్ అయితే ఉంటది, కానీ వ్యాపారం కూడా ఉంది ఇందులో. 2 రకాలు ఉన్నాయి ఇందులో. వ్యాపారం అయ్యేస్తుందా గారు గురుగారు? ఎలక్ట్రానిక్స్ అయి చూడండి. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, మెడికల్, పురుగు మందులు ఇవన్నీ పనిచేస్తాయి. ఏమన్నా అబ్రోడ్ పోయే ఛాయిసెస్ ఉన్నాయా గురుగారు? విదేశీయానం ఏమన్నా ఉందా గురుగారు? విదేశీయానం తక్కువ ఉంది, కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. జాబ్ ఏమైనా చేస్తే మానకుండా చేసుకోండి. ఇప్పుడు చేస్తున్నారు ఆల్రెడీ? ప్రైవేట్ దాంట్లో చేస్తున్నాం గురుగారు. ప్రస్తుతానికి మానితే అవదండి, ఇప్పుడు అప్పుడే ఇంకా టైం పడుతుంది మీకు జాతకానికి. మీ జాతకం క్లియర్ అవ్వాలంటే 29 రావాలా, 2029 అప్పటిదాకా అంతే. ప్రస్తుతానికి మానకుండా చేసుకోండి అందులోనే.
అవునా? గవర్నమెంట్ జాబ్ అయితే చాయిస్ ఉందా గురుగారు? తక్కువ. అదేంటంటే ఈ ఇండికేషన్ చెయ్యు అంత తొందరగా, ట్రై చేసుకోండి అంతే. ఒక 60% ఇండికేషన్ ఉంది. వస్తాయి, ఒక్కోసారి వచ్చేస్తాయి, చెప్పలేం, కానీ ట్రై చేయండి. కానీ ఉన్నది మానేసి మటుకు ఏం చేయకండి. సరే గురుగారు. ఓకే, శుభం. ఓకే అండి. నెక్స్ట్ నందిగామ సాయి ప్రణితి, కొవ్వూరు నుంచి. వచ్చాను మేడం. నమస్తే. 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 నమస్తే గురువు గారు. ఉండమ్మా. ఊరు ఎక్కడేదేనా? KOVVUR. ఎక్కడాడు? పుట్టింది కొవ్వూరు గురువు గారు. సరేనమ్మా, సరే. ఏ విషయం అడుగుతా అనుకున్నామ్మా? చదువును ఎలా ఉంటుందని, ఉద్యోగము, పెళ్లి. నీ ఏజ్ ఎంత? పాప ఏజ్ 19 వచ్చింది. ఇప్పుడు పెళ్లి చేద్దామనా? అసలు ఎలా ఉంటుంది మ్యారేజ్ లైఫ్, ఎలా అలా ఉంటుంది? కాదు, మీకు ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుందామనా? చదువు అయిపోయిందా చెప్పండి నాకు. చదువు మధ్యలో ఉంది గురువు గారు. అసలు ఎటు పక్కకు వెళ్తే బెటర్? ఏం చదువుతున్నారు మీరు? ఇంజనీరింగ్ అండి. అయిపోయి వచ్చిందా? దగ్గరికి వచ్చిందా? థర్డ్ ఇయర్. చదవండి ముందు, చదువుకుంటే పెళ్లి అయ్యింది తర్వాత. ఎప్పుడవుతుంది గురుగారు? ఆల్రెడీ మీకు ఈ జాతకం ఒకసారి నాకు చూపించారా మీరు? చూపించామండి. ఇది 3వసారి మీరు వచ్చారు, అవునా? ఇందులోకి రాలేదు గురువు గారు, పర్సనల్ గా కలిసాం. మరి నాకు తెలుసు ఒకసారి జాతకం చూస్తే. అందుకని చదువు కంప్లీట్ చేస్తే తర్వాత మళ్ళీ నేను చెప్తాను మీకు. మిగతా కూడా బాగానే ఉన్నాయి, కొద్ది చిన్న తేడాలు ఉన్నాయి, తర్వాత చూడొచ్చు. ఓకే గురువు గారు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యిందంటే నువ్వు విదేశాలు వెళ్తావు. ఓకే అండి. అబ్రాడ్ వెళ్తావు, మంచి యోగాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా జాతకం. కానీ ఇప్పుడు కంగారు పడకూడదు, స్లోగా ప్లాన్ చేసుకోవాలి, సరేనా? ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ముందు అవనే చదువు వస్తుంది, అన్ని బాగున్నాయి, బాగపోదు కదా నేను చెప్పేది. బాగలేదమ్మా నువ్వు అని చెప్పేసావు నీ పాటికి. అంటే కాదు గురుగారు, థర్డ్ ఇయర్ లో క్యాంపస్లు వస్తాయంట. గ్యారెంటీ వస్తాయి. 29 కల్లా నువ్వు జాబ్ లో ఉంటావు, అన్ని సెటిల్ అయిపోతాయి. ఓకే గురుగారు. ఓకే అండి. బాగుంది జాతకం, బాగపోతే నేను అయ్యో బాగలేదు అయ్యో అనేవాడిని. అదే గురుగారు. ముందు నేనే ఓ పక్కకే మూలకెళ్ళి ఎక్కడెక్కడ గదిలో ఏడిసి వచ్చేవాడిని కాసేపు 10 నిమిషాలు. కానీ బాగానే ఉంది కనుక హ్యాపీగా ఉంది, ఏ ఇబ్బంది లేదు. ఓకే గురుగారు. శుభం. నమస్తే అండి. అయిపోయాయి గురుగారు, క్లోజ్ చేద్దాము. కంప్లీట్ అయింది మేడం. BVN పరాశర వేదిక ఇచ్చేసిన అందరికి కూడా సార్ ఈ రోజు కూడా రమేష్ సార్ నా పేరు.